హీ హ్యాడ్ హిజ్ హెడ్ షేవ్డ్, హీ గాట్ హిజ్ హెడ్ షేవ్డ్. ఇదనమాట విధానం. ఓకే, అటు తర్వాత రిలీజియస్ కాంటెక్స్ట్లో ఓకే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తలనీలాలు సమర్పిస్తాం. మరి దీన్ని ఏమనాలి? సో ఇప్పుడు ఈ పదాలను చూద్దాం, ఈ ఫ్రేజ్ అని చూద్దాం. తలనీలాలు సమర్పించడం అంటే దీనికి కూడా సపరేట్గా ఏమీ ఉండదు, కాకపోతే కొద్దిగా ఫార్మల్గా వాడేటువంటి సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి, ఇన్ఫార్మల్గా చెప్పడానికి వేరే ఉంటాయి. అవేంటో చూద్దాం ఒక్కొక్కటి. ఓకే, చాలా సింపుల్గా చెప్పాలి అంటే తిరుపతిలో నేను గుండు గీయించుకున్నాను అని చెప్పాలి. దాన్ని అంతకుముందు మనం చెప్పినట్లే ఓకే, ఐ హ్యాడ్ మై హెడ్ షేవ్డ్ ఎట్ తిరుమల, ఐ గాట్ మై హెడ్ షేవ్డ్ ఎట్ తిరుమల. ఇది సింపుల్గా చెప్పేటువంటి కాంటెక్స్ట్, ఇన్ఫార్మల్ వేలో చెప్పడానికి. ఓకే, కొద్దిగా ఫార్మల్గా చెప్పాలి అనుకోండి, అంటే కొద్దిగా బుకిష్గా చెప్పాలి అని అంటే ఆ సందర్భం వేరే ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నేను దేవుడికి తలనీలాలు సమర్పించాను, వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించాను అని చెప్పాలంటే ఫార్మల్గా ఐ ఆఫర్డ్ మై హెయిర్ టు లార్డ్ వెంకటేశ్వర. ఐ ఆఫర్డ్ అనొచ్చు సమర్పించాను అనడానికి. ఆఫర్ అనేటువంటిది కొద్దిగా ఇది బుకిష్ అనమాట, ఫార్మల్గా వాడేటువంటి సెట్టింగ్. ఐ ఆఫర్డ్ మై హెయిర్ టు లార్డ్ వెంకటేశ్వర. ఓకే, ఇంకొక పదం ఉంది టాంజా అని అంటాం. మీరు తిరుమల వెళ్ళండి, అక్కడ బోర్డు ఉంటుంది, ఈ గుండు చేసేటువంటి ఏరియాలో, తలనీలాలు సమర్పించేటువంటి ఏరియాలో బోర్డు ఉంటుంది, టాంజరింగ్ ఏరియా అని ఉంటుంది. టాంజరింగ్ ఏరియా, టాంజా అని అంటే ఇంగ్లీష్లో TONSURE, టాంజా అని అంటే గుండు అని అర్థం. ఇది ఫార్మల్ అనమాట, చాలా ఫార్మల్ ఇది. ఓకే, ఫార్మల్ సెట్టింగ్లో వాడతాం టాంజా. సో ఈ పదాన్ని వాడుకుంటే ఎలా చెప్పాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఐ హ్యాడ్ మై హెయిర్ టాంజాడ్ ఎట్ తిరుమల అని అనొచ్చు. ఐ హ్యాడ్ మై హెయిర్ టాంజాడ్ అంటే నేను గుండు గీయించుకున్నాను, తలనీలాలు సమర్పించాను అని అర్థం. ఓకే, ఐ హ్యాడ్ లేదా ఐ గాట్ మై హెయిర్ టాంజాడ్ అనేసి అనొచ్చు. లేదా ఇలా కూడా అనొచ్చు, ప్యాసివ్ వాయిస్ వాడుకుంటూ ఐ వాజ్ టాంజాడ్ ఎట్ తిరుమల, ఐ వాజ్ టాంజాడ్ ఎట్ తిరుమల అని కూడా అనొచ్చు అనమాట. లేదా ఐ హ్యాడ్ మై హెడ్ టాంజాడ్ అనొచ్చు, ఐ గాట్ మై హెడ్ టాంజాడ్ అనొచ్చు. టాంజాడ్ అంటే ఇక్కడ టాంజా అంటే గుండు అని అర్థం, టాంజరింగ్ ఏరియా. ఓకే, ఇవే అనమాట గుండు గీయించుకున్నాను అనడానికి ఫార్మల్గా వాడే పదాలు, సింపుల్గా వాడే పదాలు. సింపుల్గా చెప్పాలి అని అంటే ఐ గాట్ మై హెడ్ టాంజాడ్ అనంది, ఐ హ్యాడ్ మై హెడ్ టాంజాడ్. కొద్దిగా ఫార్మల్ సెట్టింగ్లో చెప్పాలి అని అంటే ఐ ఆఫర్డ్. ఇవి ఫార్మల్గా, ఇన్ఫార్మల్గా వాడేటువంటి గుండు అనే సందర్భంలో వాడేటువంటి పదాలు. వీటిని వాడండి, మీ ఇంగ్లీష్ చాలా సింపుల్గా, సహజంగా, సరళంగా ఉంటుందండి. తను గుండు గీయించుకుంది, తను గుండు గీయించుకుందా, గుండు గీయించుకుంటుందా. సో వీటిని ఇంగ్లీష్లో ఏమనాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.